హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్కార్ కొలువు తీరింది. చాలా పెద్ద ఎత్తున సంతకాలకు సంబంధించిన కార్యక్రమం పూర్తయింది. 5 సంతకాలని నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. 5 సంతకాల్లో ఎన్నికల్లో ప్రధానమైన హామీగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అలాగే పెన్షన్ల పెంపు, దాంతోపాటు డిఎస్సి, మెగా డిఎస్సి అంటూ ఎన్నికల క్యాంపెయిన్లో విస్తృతంగా టీడీపీ క్యాంపెయిన్ చేసింది. ఆ ఫైల్ పైన కూడా సంతకాలు పెట్టారు. స్కిల్ సెన్సెస్ పైన సంతకాలు పెట్టారు. అలాగే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పైన కూడా కొత్త సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్. ఏంటి కొత్త ప్రభుత్వం పాలన మొదటి డెసిషను, చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? అందరికీ నమస్కారం సార్. ఇహా టీవీ ప్రేక్షకులకి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ మీకు కూడా. ఫస్ట్ టైం కదా కూర్చోవడం? ఎస్ సార్. అనేక సందర్భాల్లో మీరు కూడా మీ ఈహా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిని వినిపించేటటువంటి అవకాశం నాకు కల్పించారు. దానికి కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకుంటే కొత్త ప్రభుత్వం ప్రక్షాళన పేరుతోటి వివక్ష రాజకీయం, మెగా డిఎస్సి పేరుతోటి దగా డిఎస్సి, అన్నా క్యాంటీన్ల పేరుతోటి ఏదో వేరే సంస్థ వారు అందించే భోజనం వీరేదో అందిస్తున్నట్టుగా అందించటం, దాంతోపాటుగా పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 19 వరకు వారి అధికారంలో ఉన్నప్పుడు కేవలం 34 లక్షల మంది పెన్షన్దారులుగా ఈ రాష్ట్రంలో ఉండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 32 లక్షల మందిని కాస్త 64 లక్షల పెన్షన్దారులుగా పెంచి 1000 రూపాయల నుంచి 2000 వాళ్ళు చేయడానికి ఎంత కష్టపడ్డారో, 3000కి మేము ఎంత చెప్పిన విధంగా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఎంత చిత్తశుద్ధితోటి మేము ఇచ్చామో ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. ఇవాళ వారు 4000 పెన్షన్ పెంచుతున్నామంటున్నారు. మరి ఎంతమందికి ఇస్తారు? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశం. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే మొట్టమొదటి అంకంగా ఒక్కొక్కటి మాట్లాడుకుంటే మనం డిఎస్సి, చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు విపరీతమైనటువంటి హామీలు ఇవ్వడం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకుండా హామీలను తుంగలో తొక్కటం. ఇది వారికి వెన్నతో పెట్టినటువంటి అలవాటుగా వారిని ముందు నుంచి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. చిట్ట చివరి ఎలక్షన్స్ నాకు అవకాశం ఇవ్వండి అని బతిమలాడుకున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇంకొకసారి వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇదే దగా రాజకీయం చేయడం అనేది మరి వారి పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్టుగా కనపడుతుంది. మెగా డిఎస్సి అన్నారు, 25,000 ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ అన్నారు. ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ సంఖ్య చూస్తే 16,000 చిల్లర. 25,000 ఎక్కడ చెప్పారు? వారు హామీల్లో, ఎలక్షన్ హామీల్లో ఇచ్చినప్పుడు వారు చెప్పారు మెగా అంటే ఏంటి, మెగా అంటే మేము ఇచ్చిన 6,000 ఉద్యోగాలని రద్దు చేసి మళ్ళీ అవి కలుపుకొని 10,000 ఉద్యోగాలు ఇవ్వడం మెగా డిఎస్సీ. డబ్బులు ఇవ్వడం మెగా. దాదాపుగా మేము 14,000 ఉద్యోగాలు ఇచ్చాం. మీరు 6,000 తోటి వేశారు, ఆయన ఇప్పుడు 16,000 మేము 14,000 ఉద్యోగాలు ఇచ్చాం. వాటిల్లో 6,000 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఆ 6,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి అవి కూడా వీరే ఇస్తున్నట్టుగా ఒక దగా. ఇవాళ ఏపీ రాష్ట్రంలో ఇది వారి మానసపుత్రిక అయినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ సార్. 50,677 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నట్టుగా ఈ పేపర్లో వచ్చినటువంటి కటింగ్. అంటే ఏపీ రాష్ట్రంలో దాదాపు 50,677 ఉపాధ్యాయ ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సి అంటే జనాలు ఏమనుకున్నారంటే ఏ 25,000 చెప్పాడు కదా, ఏ 30,000 40,000 ఇస్తాడు అనుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలతో కలుపుకొని 16,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్. ఇది దగా, ఇది మోసం, ఇది ప్రజల్ని వంచడం. చెప్పలేదు కదా ఎక్కడ అంటారు. 25,000 ఉద్యోగాలు చెప్పారుగా చంద్రబాబు నాయుడు గారే. 25,000 ఉద్యోగాలతో పై చిలుకు డిఎస్సి ఇస్తానని చెప్పారు, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పారు. వారే ఎన్నికల సమయంలో ప్రచారాల్లో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. సో ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలను కూడా మీరు కలుపుకొని ఇవ్వడం అనేది
ఇది దగా కాదా, ఇది మోసం కాదా, ఇది ప్రజలకు చెప్పాలి. మీరు అసలు మీరు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎన్నికల ముందు డిఎస్సి మీరు ప్రకటించారు, అది టెక్నికల్ రీజన్తో ఆగిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం దాని మీద పెడితే దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు? ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 2 డిఎస్సీలు వేస్తారేమో. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు డిఎస్సి ఇచ్చి నియామకాలు చేయకుండా వదిలేసిన వాటిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చాం. ఇప్పుడు మా ప్రభుత్వంలో రీసెంట్గా మేము ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలు ఒక ప్రభుత్వం ఇచ్చేసింది కదా, వాటిని ఎందుకు రద్దు చేశారు? రద్దు చేసినప్పుడు మీరు ఇస్తున్నట్టుగా ఎందుకు ప్రకటించుకుంటున్నారు? ఇది మోసం అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2 లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కువ 2 లక్షల పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలతో కల్పించారు. సరే, మీకు అది చెప్పుకోవడం రాలేదు, ఎన్నికల్లో ప్రతి ఊర్లో 10 ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయ పేరుతో. బట్ డిఎస్సికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఛాంపియన్. ఎవరన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మోసం చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఛాంపియనే. ఇదే రకమైనటువంటి ప్రచారం. 50,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే మీరు 10,000 ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినట్టు? దీని గురించి సమాధానం చెప్పాలి కదా. కక్షాపూరిత రాజకీయాలు ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, దేవుని సన్నిధిని కూడా కక్షా రాజకీయ వేదికగా మార్చేశారు. తిరుమలలో వెళ్ళినప్పుడు నిన్న వారు భయపెట్టేటటువంటి మాటలు చెప్పటం కానీ, ధర్మారెడ్డి గారిని తప్పించినటువంటి విధానం కానీ, కొత్త బాడీని నియమించుకోవడంలో వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్ష కానీ, ఇది అంతా ఎలాంటి రాజకీయం? అది మీరు నోటితోటి మాట్లాడుతూ నొసులతోటి ఎక్కిరించడం కాదా? అది మీరు కక్ష అంటున్నారు, వివక్ష అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన అంటున్నారు. అదే నేను అంటున్నాను కదా, ప్రక్షాళన ప్రేరుతోటి వివక్ష రాజకీయం. నిన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్ళి పుష్పగుచ్చం ఇవ్వకపోతే వాటిని నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏదో పక్కకు తప్పించినందుకు పెట్టరేగిపోయి మాట్లాడి వార్తలు రాసినటువంటి ఈ మీడియాలకి అవి కనపడట్లేదా? ఒక పదవిలో ఒక బాధ్యతలో ఉన్నటువంటి ఆఫీసర్ వెళితే ఇంత వివక్ష, కనీసం బొకే కూడా తీసుకున్నటువంటి పద్ధతి. మళ్ళీ చెప్పటానికేమో అందరిని మేము కలుపుకొని వెళతాం, బార్కెట్లు తీసేయండి, మాకు నార్మల్ కుర్చీలు వేయండి అని మాట్లాడుతూ ఇలాంటి రాజకీయం దేనికి? ఇది వారి యొక్క వెన్నుపోటు రాజకీయాలను కొనసాగించడంలో భాగమే అనుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేశారు కాబట్టి వాళ్ళను దూరంగా పెడుతున్నాను ఆయన చెప్తున్నమాట. ఇప్పుడు కదా ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్తున్నారు. ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగా ఆఫీసర్స్ పనిచేస్తారు. ఇప్పుడు మీ ప్రభుత్వం మీరు ఆఫీసర్స్ని పెట్టుకున్నారు, మీకు వ్యతిరేకంగా ఆఫీసర్స్ పనిచేస్తారా? మరి అలాంటి వాళ్ళందరినీ లేకుండా చేయాలా? ఇదే విధంగా అవమానపరచాలా? ఇంత దారుణమైనటువంటి వ్యవహార సరళి చంద్రబాబు నాయుడు గారికి తగదు. ఇంకొకసారి జనాలు మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం లేదు వారికి. వారి చిట్ట చివరి అవకాశంగా వారే చెప్పుకున్నారు. వారు నీతిగా ఒక గౌరవప్రదమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి ఈ సమయంలో దేవాలయాలని కక్షా రాజకీయాలకు వేదికలుగా మారుస్తూ, వివక్ష రాజకీయాలను చూపిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తరిమి వారి యొక్క మూకలతోటి కొట్టిస్తూ, వారి మీద కేసులు పెట్టకుండా అడ్డుకుంటూ, ప్రతి చోట గ్రామాలలో విధ్వంసాలను సృష్టిస్తూ, భయాందోళనను సృష్టిస్తూ, ఇతర పార్టీ వ్యక్తుల్ని ఎక్కడా కూడా రోడ్ల మీదకి రాకుండా చేస్తూ, మళ్ళీ పెద్ద మనిషి తరహాలో వారికి ఉన్నటువంటి ఆ మీడియా ఛానల్స్ ముందుకు వచ్చేసి ఈ భాషణలు ఇవ్వడం అనేది తగదు అంటున్నాం. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఖచ్చితంగా 64 లక్షల మందికి మొత్తానికి ఇస్తున్నారా? వాటిలో తగ్గించిస్తున్నారా? ఇచ్చిన తర్వాత కూడా 64 లక్షల మందికి ఇచ్చినా కూడా కొత్త దరఖాస్తులు వచ్చాయి, వారిని కూడా కన్సిడర్ చేస్తున్నారా? ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? ఇదంతా కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం. వారం రోజులు కూడా కాలేదు, ఇంకప్పుడే మీకు ఎందుకు అంత తొందరగా వెయిట్ చేద్దాం. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు ఎలక్షన్లో చాలా ఇబ్బంది కలిగించిన మాట వస్తుంది. ఎలక్షన్ కొట్లాడారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూస్తారు? అది చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే 70 పైగా దేశాలలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. మనం బాగా అభివృద్ధి చెందిన అనుకుంటున్నటువంటి అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఇతర చాలా దేశాలలో
ఈ యాక్ట్ ఉంది. చాలా దేశాలు మన దేశంకి వచ్చేసి పెట్టుబడి పెట్టాలంటే ఈ యాక్ట్ లేకపోవడం వలన ప్రభుత్వం ఏమో స్థలాలు ఇచ్చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేదా అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ లీడర్సో వాటి మీద మళ్ళీ గొడవలు చేస్తూ ఆందోళన చేస్తూ లేకపోతే వాటి మీద న్యాయపరమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇలాంటి యాక్ట్ లేకపోవడం వలన చాలా కంపెనీలు రాని సందర్భాలు అనేకం మనం చూసాం. ఇది ఈ రోజు నుంచి వచ్చింది కాదు. పైగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, రాష్ట్రాలకి సిఫారసు చేస్తే ఇక్కడ తెలంగాణలో కూడా ధరణి అని ఇంప్లిమెంటేషన్ చేశారు, తమిళనాడులో కూడా, అలాగే కొన్ని రాష్ట్రాలు రాజస్థాన్లో కూడా కొన్ని రాష్ట్రాలు వీటిని అమలుపరిచాయి. దానిలో భాగంగానే ఏపీలో కూడా ఒక మంచి విధానంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయాలని నిర్ణయానికి మా ప్రభుత్వం వచ్చింది. దానిలో ఏదైనా ఇబ్బందికర ఫోటోలు లేదా ఇంకోటి ఇబ్బందికరమైనటువంటి నిబంధనలు ఉన్నాయంటే అవి తొలగించవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వలన హక్కు వస్తుంది భూమి మీద, ఈ డిస్ప్యూట్స్ లేకుండా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద మొట్టమొదటిగా అబ్జెక్షన్ రేస్ చేసింది లాయర్స్. ఎందుకంటే ఏ కోర్టులో అయినా కానీ చూడండి, అతి ఎక్కువ కేసులు ఉండేది ల్యాండ్కి సంబంధించినటువంటి కేసు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వ్యాపారం అనుకోవచ్చు లేదా వారికి సంబంధించినటువంటి ఉపాధి అనుకోవచ్చు, అది కూడా లేకుండా పోయే పరిస్థితి ఉండొచ్చు. ఇది వాస్తవం. ఇది మనం వారికి కోపం రావచ్చు, అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కానీ ఉంటే చట్టబద్ధత వస్తుంది మీ ల్యాండ్కి. మీ ల్యాండ్ ఎక్కడుంది, ఎవరి పేరు మీద ఉంది, ఎలా ఉంది, దానికి ప్రభుత్వమే హక్కు కల్పించాల్సినటువంటి పరిస్థితికి, ప్రభుత్వమే దానికి భద్రత కల్పించాల్సినటువంటి పరిస్థితికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తుంది మన ల్యాండ్ని. సో అట్లాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసేయడం అనడం అది మూర్ఖత్వం కిందే చూడాలి. దానిలో ఏదైనా తప్పులుంటే సవరించాలి. రెండవది, చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసేటటువంటి నియమం ఉంది మనకి. రద్దు చేసిన తర్వాత సంతకం పెట్టాలి. ఆ రద్దు చేయకుండా సంతకం పెట్టడం ఇంకొక దగ. సో బిల్ అసెంబ్లీలో ఆల్రెడీ బిల్ పాస్ అయి ఉంది, ఆ చట్టాన్ని రద్దు చేయాలి. బిల్ పాస్ కావడం ద్వారా అయినటువంటి చట్టాన్ని రద్దు చేసి ఆ తర్వాత సంతకాలు పెట్టాలి. రద్దు చేస్తున్నట్టుగా ఎక్కడా లేదు. దాన్ని మాత్రం సంతకం మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత పెట్టారు. ఇది ఒక దగ. మోడీ గారి సమక్షంలో పెట్టొచ్చుగా సంతకం, ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు అంటే కావాలని. అది మోడీ గారు తెచ్చినటువంటి యాక్ట్, మోడీ గారు సిఫారసు చేసినటువంటి యాక్ట్. సాక్షాత్తు మోడీ గారే చీఫ్ సెక్రటరీల సమావేశంలో ఏపీ అమలు పరుస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా బాగుంది, దీన్నే ఇంప్లిమెంట్ చేయమని వివిధ రాష్ట్రాలకు సూచించినట్టుగా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు సూచించినట్టుగా కూడా మనం చూసాం వార్తలు. ఆయన మెచ్చుకున్నాడు. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విషం చిమ్మి చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఒక విష ప్రచారాన్ని చేసి ప్రజలకి హక్కు పొందుతున్న విధానాన్ని అడ్డుకున్నారు. ఇవాళ ల్యాండ్కి ఆ టైటిల్ లేకపోవడం వలన, ఒక సరైన భద్రత లేకపోవడం వల్ల పేదవాళ్ళు కష్టపడతారు. వారి స్థలాన్ని, వారికి సంబంధించినటువంటి ఆస్తిని భద్రపరచుకోవడంలో లోపాలు జరుగుతున్నాయి. నిన్న కూడా చూసాను, తెలంగాణలో ఒక వ్యక్తిని రోడ్డు మీద పడవేసి కర్రలతో కొట్టి చంపేశారు భూ వివాదంలో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అదే కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సరైన పద్ధతిలో కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటివి చెక్ పెట్టవచ్చు. టైటిలింగ్ యాక్ట్ ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకోవడం, హద్దురాల పైన బొమ్మలు వేసుకోవడం, పాస్బుక్ల పైన బొమ్మలు వేసుకోవడం, ఇది దీన్ని ఎట్లా సంబంధించుకుంటారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ స్కీమ్ పేరు మార్చారు. ఎవరు పేరు పెట్టారండి? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి డబ్బు ఇస్తున్నారా? మేము మా పేర్లు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు డబ్బు ఇస్తున్నారా, వారు ఆస్తి ఇస్తున్నారని మాట్లాడినటువంటి వీళ్ళు ఇవాళ ఈ పథకానికి ఎవరు పేరు పెట్టారండి? ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కదా. అలాగే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కూడా అనేక పుస్తకాల మీద, అనేక పాస్ పుస్తకాల మీద ముద్రించినటువంటి చరిత్ర వారికి కూడా ఉంది కదా. మీరు మీ ప్రభుత్వం ఒకవేళ అది తప్పు అని అనుకుంటే తీసేయండి, అలాంటి చర్యలకి చేపట్టండి. మీరు క్యాన్సిల్ చేయడము అంటే ఇది ఒక దగ అంటున్నాం. ప్రజల్ని మోసం చేయటం, ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయడం, ఇది ఇంకొక దానికి కూడా తెచ్చినట్టుగా కూడా మనం చూడాలి. అమరావతి రాజధానిలో 1000 ఎకరాల కుంభకోణం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ తీసుకొస్తే ఈ తప్పులు చేసినటువంటి వ్యక్తులు దొరికిపోయే ఛాన్స్ ఉంది. అలా తప్పించడంలో భాగంగా కూడా ఇది చేసినట్టుగా
ఇంటలెక్చువల్స్ మాట్లాడుకుంటున్నారు. అనుమానం అనుమానం కాదు, ఇది వాస్తవం. ఇది వాస్తవం. మీకు దానివల్ల నష్టం ఏంటి ప్రజలకు వివరించాలి కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన జరుగుతున్నటువంటి నష్టం ఏంటి? మీరు ఫోటోలు ముద్రించడం తప్పు అన్నారు. సరే, మీరు ముద్రించకండి. ముద్రించకుండా ఎవరి భూమి అయితే వారికి హక్కు కల్పించండి. పారదర్శకత సవరణ చేయొచ్చు కదా. ఎందుకు క్యాన్సిల్ చేశారు? క్యాన్సిల్ చేయడంలో ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే ఈ 1000 ఎకరాలు ఏదైతే దగా చేసి దోపిడీ చేసి వారు కొన్నారో వాటన్నిటినీ చాలా వరకు అసైన్డ్ భూములు ఉన్నాయి, చాలా వరకు నదీ పరివాహక ప్రాంతం ఉంది. అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ని వీళ్ళు అక్వైర్ చేశారు. వీళ్ళు వాళ్ళ పేర్ల మీదకు మార్చుకున్నారు. తెలుగుదేశం నాయకులు వాటిని కొట్టివేశారు. ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేశారు. అంతకు మించి దానివల్ల ప్రజలకు ఒరిగేటటువంటి లాభం లేదు, పోగా నష్టం జరుగుతుంది ప్రజలకు. అసెంబ్లీలో ఈ బిల్లును విత్డ్రా చేసుకోవాలంటే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. నిజానికి గత అసెంబ్లీలో ఆయన ఈ బిల్లును సమర్థించుతూ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఈ బిల్లు ప్రపోజ్ చేసిన రీతి భారతీయ జనతా పార్టీ మద్దతు అసెంబ్లీలో ఉండే పరిస్థితి ఉంటుందా కూటమికి? 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతాలు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి వీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వీరు సంతకం పెట్టారు. వారి ఆమోదంతో పెట్టారా, వారి ఆమోదం లేకుండా పెట్టారా, రేపు ఎలా వాళ్ళ యొక్క చర్యలు ఉంటాయనేది తర్వాత సంగతి. ప్రజల్ని మోసం చేయడం కాదా అవునా అనేది చెప్పమంటున్నాం మేము. మీరు చట్టాలు మీ చేతిలో చుట్టాలుగా మారిపోతే, చట్టాలను మీరు చుట్టాలుగా చేసుకొని మీరు పరిపాలన సాగిస్తే మళ్ళీ అదే పాతాళానికి మిమ్మల్ని కూడా తొక్కివేస్తారు ప్రజలు. గతంలో మీకు 23 సీట్లు ఇచ్చారు, మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇవాళ మంచి పరిపాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన అందించాలనుకుంటే మళ్ళీ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆ 2 సీట్ల దగ్గర 3 సీట్ల దగ్గర మళ్ళీ కూర్చోబెడతారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయకపోతే మీరే మాట్లాడేవాళ్ళుగా. టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానడు, హామీ ఇచ్చాడు, రద్దు చేయలేదని మీరే మాట్లాడేవాళ్ళుగా. సార్, మేమేమంటామంటే ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి పార్టీ మాది. 2 నెలల సిద్ధాంతం మాది కాదు. మేము అమలుపరిచినటువంటి విధానాన్ని తప్పు అని మేము ఎందుకు చెప్తాం? దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇవాళ కొంతమంది అమాయకులైనటువంటి ప్రజల్ని మోసం చేసింది వాస్తవం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అనేక దేశాల్లో సక్సెస్ఫుల్ మాడ్యూల్గా ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఫెయిల్యూర్ మాడ్యూల్ అవుతుంది? దానిలో ఏమైనా తప్పులు ఉంటే మీరు న్యాయపరమైనటువంటి సూచనలు సలహాలు తీసుకొని సవరించండి. సవరించకపోగా రద్దు చేయడం అంటే ఇది ఒక ప్రచారానికి వాడుకోవడమే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుని ఎత్తి చూపడంలో భాగంగా, తప్పు అని నిరూపించడంలో భాగంగా చేసిందే తప్ప ఇది ఒక పిచ్చి చర్యగా మనం చూడాలి. ప్రజలకు ఉపయోగపడేది కాదు. ప్రజల్ని మోసం చేసే చర్య ఇది. ఖచ్చితంగా ఇది ప్రజలు మోసపోతారు, ప్రజల హక్కును కోల్పోతారు. ఇలాంటి గొడవలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. వీటికి ఎక్కడా పుల్ స్టాప్ పడేటటువంటి అవకాశం ఉండదు. రైట్. ఇప్పుడు స్కిల్ సెన్సెస్ అని ఇంకొక దానిపైన సంతకం పెట్టారు. ఇది ఒక మోసం. ఎన్ని మోసాలు? మీకు 5 మోసాలే కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు డిఎస్సిలో మోసం కనపడుతుంది. వారు ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ప్రజలకు ఉపయోగపడేది క్యాన్సిల్ చేశారు. సరే, పెన్షన్ అంటారా, దాని మీద మనం తర్వాత వేచి చూసి మాట్లాడాలి. అప్పుడే తొందరపడి దాని మీద మాట్లాడడం అనేది సమంజసం కాదు. కానీ స్కిల్ సెన్సెస్ ఏంటండి వింతగా? ఏ వ్యక్తి, ఏ విద్యార్థి ఏ పాఠశాల నుంచి, ఏ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చింది రికార్డ్స్ ఉంటాయి. మీరు కొత్తగా చేసేది ఏంది సెన్సెస్? సో ఏ కోర్సు నేర్చుకున్నారనేది, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్తున్నారు, ఎంతమంది ఏ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చారు, ఏ కోర్సు చేశారు అనేది ఈ రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి అన్ని వ్యవస్థల దగ్గర ఉంటున్నప్పుడు మీరు కొత్తగా సెన్సెస్ చేసేదేంటి? ఏ పనిలో నైపుణ్యం ఉందో మీరు ఎట్లా తెలుసుకుంటారు? విద్యార్హతను బట్టే కదా. దానికి సర్టిఫికేట్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఇచ్చే కదా బయటకు పంపిస్తారు. మరి దాన్ని కొత్తగా చేసేది ఇది ఒక దగ. అంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా స్కిల్ డెవలప్మెంట్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఏదో ఉంటాయి, అక్కడ స్కిల్స్ ఏదో నేర్చుకుంటారు. ఇది స్కిల్ సెన్సెస్ కదా సంతకం అనేది. వింతగా ఇప్పటిదాకా జనాభా లెక్క పెట్టడానికి మాత్రమే సెన్సెస్ అయ్యాయి. ఇప్పుడు నైపుణ్యాన్ని లెక్క పెట్టే సెన్స్ కూడా ఫస్ట్ టైం దేశంలో మేము చేస్తున్నాం అని చెప్తుంది. ఎట్లా ఒక స్కేల్ తీసుకొచ్చి కొలుస్తారా స్కిల్స్ ఏముందనేది? చూద్దాం. స్కిల్స్ కొలవడానికి కానీ, నైపుణ్యం ఉందా లేదా తెలుసుకోవడానికి కానీ యూనివర్సిటీస్ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్సే కదా చూస్తాం మనం. అది ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చేటటువంటి విద్యార్థులు ఎంతమంది అనేది ప్రతి సంవత్సరం
ఉండేటటువంటి రికార్డ్సే కదా, దాన్ని కొత్తగా చేసేది ఏంటి అంటున్నాను. ఇవి సర్టిఫికెట్ లో ఉన్న స్కిల్ కాకుండా ఆ పిల్లోడి దగ్గర ఉన్న స్కిల్ ఇంకేంటి అనేది అసెస్మెంట్ చేస్తారు. చదువు కాకుండా ఏమన్నా ఉంటుందా? చదువును బట్టే కదా ఉద్యోగం ఇస్తారు. నేర్చుకునే కోర్సులు కాకుండా బయట నేర్చుకునే స్కిల్స్ ఉంటాయి కొన్ని. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టేసి ఏదైతే స్కిల్స్ నేర్పించాడో అలాంటి స్కిల్స్ అంటారా? కదా అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ కదా నేర్పించారు కదా. అంటే వస్తున్న సో నేర్పించిన ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కూడా ఉంటుంది కదా రికార్డు. ఒకవేళ అదే అలాంటి స్కిల్స్ కోసమే అయితే అక్కడ కూడా రికార్డు ఉంటుంది కదా. వాళ్ళు ఎంతమందికి చదువు చెప్పి పంపించారో, గత 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి పాస్ అవుట్ అయ్యారో ఇదంతా కూడా వస్తుంది కదా సార్. ఇవన్నీ కూడా ఒక మభ్యపెట్టి ఏమార్చేటటువంటి వ్యవహారమే తప్ప ఇంకోటి కానే కాదు. వీటిలో 4,000 పెన్షన్ అనేది తప్ప మిగిలినవన్నీ కూడా దగా చేసేటటువంటి వ్యవహారాలే తప్ప ఇది ప్రజలకు ఒరిగేది కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే 50,600 ఉద్యోగాలని నియామకాలు చేసి ఆ పేద విద్యార్థులు చదువుకోవటానికి మంచి అవకాశం కల్పించాల్సిందిగా మనం చూడాలి. ఇంకొకటి, మా ప్రభుత్వ హయాంలో వీరి పత్రికలో రాసిందే చూడండి ఒకసారి. మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారికే మేము ఆ పేటెంట్ ఇస్తామని మీరు అన్నారు. మీరు చూడండి 2019-20లో పాఠశాలలో చదివే విద్యార్థులు దాదాపుగా 40,42,535 మంది అయితే 2021కి వచ్చేసేటప్పటికి 46,96,207 మంది గవర్నమెంట్ స్కూల్స్లో పెరిగింది. 6,96,000 మంది అంటే దాదాపుగా 6,50,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ లో పెరిగారు. ఇదే పేపర్లో 2019-20 నుంచి 2021-22కు మాత్రం జస్ట్ 2 ఇయర్స్ లో 2 టర్మ్స్ లో 6 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్ లో పెరిగారు. గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్. రెండవది ప్రైవేట్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్ ఎంతో కూడా దీనిలోనే రాశాడు. ఈనాడు పత్రికలో ఇది రాశాడు. ప్రైవేట్ స్కూల్స్లో 2019లో వాటిల్లో ఆ సమయంలో 2019-20 మధ్యలో ఆ స్కూల్స్లో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య 40,07,299 మంది అయితే డ్రాప్ అవుట్ ఎంత అయ్యారు తెలుసా సార్? 7 లక్షల పైచిలుకు. 2021-22 నాటికి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 33,21,792. 6.5 లక్షల మంది. 6.5 లక్షల నుంచి. ఇది నేను చెప్పేది కాదు, ఈనాడు పేపర్లో 15/12/2022 రోజు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఆర్టికల్. ఇది కూడా చెప్పింది ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి గణాంకాలు. అంటే మేము విద్యా వ్యవస్థలో ఎంత మార్పు తీసుకొచ్చాం. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారే ఉపాధ్యాయులను కానీ చేర్చినట్టయితే, అంతమందికి ఇచ్చినట్టయితే అది ఎవరికి ఉపయోగపడాలి? విద్యార్థులకు ఉపయోగపడాలి. విద్యార్థులు ఎవరి హయాంలో పెరిగారు? 6.5 లక్షల మంది 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులు పెరిగారని ఈనాడు పేపర్ రాసింది. అంటే దీనిలో ఎంత వాస్తవం? విద్యా వ్యవస్థని ఎంత మేము మార్చాం. నాడు నేడు అనేటటువంటి ఒక స్కీమ్ ద్వారా ఎన్ని విద్యాలయాలని మేము సమూలంగా మళ్ళీ మార్చివేసి ఆధునీకరించి సంస్కరణలు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి చేశాం. సో ఇప్పుడు పేర్ల మార్పును ఎట్లా చూస్తారు మీరు? గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పేర్ల మార్పుకు సంబంధించి కొన్ని మాట్లాడారు. నా దగ్గర ఒక వీడియో ఉంది, నా మొబైల్ బయట పెట్టుంది, నా మొబైల్ తెప్పించండి. ఊర్లో వదిలిపెట్టి బయటకు వచ్చి క్యాంపులు పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ప్రజలకు లేదు. తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంప్ ఏర్పాటు చేసింది. వైసీపీ దాడులకు భయపడి ఊళ్ళు ఖాళీ చేసి వచ్చిన వాళ్ళతో తెలుగుదేశం పార్టీ దేన్నైనా ప్రచారానికి ఉపయోగించుకుంటుంది. అలా ఉపయోగించుకోవడంలోనే భాగంగా వారు సక్సెస్ అయ్యారు. ఇవాళ డిఎస్సిని ఏ విధంగా అయితే మోసం చేసి 10,000 పోస్టులు ఇచ్చి ఏదో మెగా డిఎస్సి అని పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారో, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేదలకు ఉపయోగపడేదాన్ని రద్దు చేసి చంకలు బాదుకుంటున్నారో, ఇవన్నీ కూడా వారి ప్రచారంలో వాళ్ళు పొందుతున్నటువంటి ఏమంటారు, వాళ్ళ వైపున వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి విధానంగా మనం చూడాలి తప్ప దీనివల్ల ప్రజలకైతే ఎలాంటి ఉపయోగాలు ఉండవు. పేర్ల మార్పు గురించి వీడియో చూపిస్తున్నారు ఏంటది? గతంలో పవన్ కళ్యాణ్ గారు, నిజంగా పవన్ కళ్యాణ్ గారిది అయితే చాలా
వింతగా ఉంటుందండి వారు చేసేటటువంటి మాటలకి, వారు మాట్లాడే మాటలకి, వారు చేసే పనులకి. ఇది కొంచెం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు అన్ని చంద్రన్న గారి పథకాలు, ప్రతి పథకానికి వారి పేరేనా? పొట్టి శ్రీరాములు గారు గుర్తురారా మీకు? అరే మీరు ఏ నేల కోసం అయితే ప్రాణత్యాగం చేశాడో పొట్టి శ్రీరాములు గారి పురస్కారం అనేది పెట్టు. అరే ఇది మనందరం ఆలోచించాలి. మనకు గుడ్డిది చేరు పట్టుకొని వెళ్ళిపోవద్దు, ఆలోచించాలి. ఈ తరం మీరు ఆలోచించాలి. వారి మాటలు వారికే గుర్తు చేసుకుందాం. గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేయకూడదు అంటున్నారు. ఇవాళ పాపం పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే జీ హుజూర్ అనడమే వారు చేస్తున్నటువంటి విధానంగా ఉంది. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు గుర్తొచ్చారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వారికి పొట్టి శ్రీరాములు గారు గుర్తు రావట్లేదు. ఏం పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు కనపడట్లేదా? పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతున్నారా? ఇవాళ అంత పెద్ద హోదా మీకు ప్రజలు ఇచ్చారు, చాలా గొప్ప విషయం. మరి మీరు చెప్పిన మాటకి, మీరు అన్నటువంటి మాటకి, మీరు ప్రశ్నించినటువంటి మాటకి మీరే కట్టుబడకపోతే ఇక మీరు రాజకీయం చేసి ఏం ఉపయోగం? ప్రజలకి మీ వలన ఏం ఉపయోగం జరగబోతుంది మీరు చెప్పాలి కదా. చూద్దాం ఇంకేం మారుస్తారో. చివరిగా స్పందన పేరుతో మీరు ప్రతి మండే కలెక్టరేట్ కార్యాలయంలో అప్లికేషన్స్ తీసుకునేవాళ్ళు జనాల దగ్గర నుంచి. దాన్ని కూడా పేరు మార్చింది ప్రభుత్వం ఈరోజు. ప్రచారం కోసం తప్ప స్పందన అనేటటువంటి పేరుకి ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఫిర్యాదులు, పరిష్కారాలు అనే దానికి ఏమన్నా మార్పు ఉందండి? ఏంటి దీనివల్ల వారికి ఒరిగింది ఏంటి? ఎందుకు మార్చుంటారు మీరు అనుకుంటారు? ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వివక్ష రాజకీయం చేయటం వారు మొదలుపెట్టారు. దీని గురించి నేను మొట్టమొదటిగానే చెప్పాను. వివక్షే వారి ఆయుధంగా, ప్రచారమే వారి మాధ్యమంగా, రెచ్చగొట్టడమే వారి విధానంగా వారి పరిపాలన సాగుతుంది. దీనికి పరాకాష్టే ఈ స్పందన పేరు మార్చడం కూడా. చివరిగా కంక్లూడ్ చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఓటమి మూటగట్టుకోవడానికి కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కూడా వెళ్ళి కలిసి వచ్చినట్టున్నారు, గెలిచిన ఎమ్మెల్యేలో మీరున్నారు అతి కొద్ది మందిలో. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ఏం ఆలోచిస్తున్నారు? ఏం చెప్పారు? సార్, ఈ విజయం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ ఆధారాలు ఇచ్చినా న్యాయం జరిగే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, కేంద్ర వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని చేయాల్సినటువంటి విధ్వంసాలు సృష్టించి అన్ని మార్గాలలో అందలం ఎక్కారు. ఏమైనా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి మేము కూడా గౌరవిస్తూ కట్టుబడి, వారికి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పరిపాలనని మా 5 ఏళ్లలో అందించింది వాస్తవం. ప్రజలు ఆనందంగా ఓటు వేశారు. ఏదేమైనా 40% ఓటింగ్ మాకు వచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ అపజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. లార్జెస్ట్ పార్టీ కాదు, మీరు లీస్ట్ పార్టీగా ఉన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ, హైయెస్ట్ ఓట్లు వచ్చినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చాయి, హైయెస్ట్ మాకే వచ్చింది. 1,60,00,000 ఓట్లు, నంబర్ కరెక్ట్గా నాకు గుర్తులేదు. 40% దీన్ని కరెక్షన్ చేయాలి తప్పుంటే. అత్యధిక ఓట్లు సాధించినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీట్లు 2-3% తోటి మారిపోయిన సీట్లు అనేకం ఉన్నాయి. ఏదేమైనా ఈసారి వారు గెలిచారు, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసుకున్నారు. మంచి పరిపాలన. ముఖ్యమంత్రి గారు మీకు చెప్పిన మాటలు ఏంటి అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు మీతో షేర్ చేసుకున్నది ఏంటి? ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు ఫర్దర్గా? ఖచ్చితంగా మేము ఒక సీటు తోటి మొదలుపెట్టినటువంటి పార్టీ, పోరాటాలతో మొదలైనటువంటి పార్టీగా 11 సీట్లు మాకున్నాయి. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అదే మాకు సీఎం గారు చెప్పినటువంటి మాట. ఖచ్చితంగా పోరాడదాం, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. 2029 మనదే అని మాకు చెప్పారు. ఆ దిశగా మేము ముందుకు వెళ్తాం. ఒక్క సీటు తోటి మొదలైనటువంటి మా ప్రస్థానం 151 సీటు మేము గెలిచినప్పుడు ఈ దేశంలోనే అంత పెద్ద విజయాన్ని నమోదు చేసినటువంటి ప్రాంతీయ పార్టీ లేదు. సో అది మా చరిత్ర. ఇవాళ వారికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మరొకసారి మేము మళ్ళీ చరిత్ర సృష్టిస్తాం. ఖచ్చితంగా పోరాడతాం. ఒక్క సీటుతోటే ఒంటరిగా పోరాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మా అధ్యక్షుల వారికి మేమంతా అండగా ఉంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి చేయవలసినటువంటి పనులు చేయకపోతే పోరాడతాం, ప్రజల తరఫున నిలబడతాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం కేటాయించినందుకు. ఇది చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి.